హలో అండి అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మటన్ ఎలా రెడీ చేయాలో చూపించేస్తున్నాను. అందుకోసం నేను ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. అందులో ఆనియన్స్ వేసుకొని సరిపడినంత సాల్ట్, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత పసుపు వేసేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాయి. అందులోనికి మటన్ మొత్తం యాడ్ చేస్తున్నాను. మటన్ యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ అలా మటన్ పైన మూత పెట్టేశాను. సో 5 మినిట్స్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మటన్ మొత్తం ఇలా వాటర్గా వచ్చేసాయి. మళ్ళీ ఒకసారి మొత్తం మటన్ మొత్తం కలిపేస్తున్నాను. మటన్లోకి సరిపడినంత కారం వేస్తున్నాను. సరిపడినంత ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇంకా మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను మొత్తము. మొత్తాన్ని మిక్స్ చేసేసాను. ఇంకా అందులోనికి సరిపడినంత వాటర్ పోసుకొని అందులోనికి కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీరనే, కరివేపాకు కాదు, అది పుదీనా, కరివేపాకు మొత్తం వేసేసి విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 10 విజిల్స్ వరకు మటన్ ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మటన్ మొత్తాన్ని కుక్ చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇంకా 10 విజిల్స్ అలా వచ్చేసాయి. ఇంకా కింద పెట్టేసి కుక్కర్ మూత ఓపెన్ చేసేస్తున్నాను. ఇంకా సింపుల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్రెషర్ కుక్కర్లో సింపుల్ మటన్ కర్రీ.